సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో లెసన్ యాక్చువల్గా ఇది 15th వీడియో లెసన్ ఈ డ్రీమ్ యువర్ సిరీస్లో. ఈ వీడియోలో మనం డ్రీమ్ యువర్లో ఉన్న ఈ ప్లేస్ హోల్డర్స్ ప్లస్ రోల్ ఓవర్స్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్, యాక్చువల్ సైట్ డిజైన్ చేసే ముందు మనకి కొన్ని ఫేసెస్ అనేటివి ఉంటాయి. అంటే ఫస్ట్ థింగ్, డిజైనర్ ఒక వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేయాలి. వైర్ ఫ్రేమ్ తర్వాత ఒక మాకప్ క్రియేట్ చేయాలి. మాకప్ తర్వాత స్టైల్ గైడ్లైన్ క్రియేట్ చేయాలి. స్టైల్ గైడ్లైన్ అయిపోయిన తర్వాత ప్రోటోటైప్ చేయాలి. సో ఇవన్నీ స్టేజెస్ అన్నమాట. డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఒక వెబ్సైట్ని డైరెక్ట్గా డిజైన్ చేయడం అనేది డ్రీమ్ వ్యూవర్లో అవ్వచ్చు, హెచ్టిఎంఎల్ అవ్వచ్చు, అది రాంగ్ మెథడ్, రాంగ్ ప్రొసీజర్. దానికి ముందు ఈ స్టేజెస్ని ఫాలో అవుతారు. పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే డెఫినెట్గా ఇవి ఫాలో అవుతారు. సో వాళ్ళని యూఐ, యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్ అంటారు. ఎలాంటి డిజైన్ లేకుండా డైరెక్ట్గా, మైండ్లో ఎలాంటి పిక్చర్ లేకుండా డైరెక్ట్గా వెబ్సైట్ చేసేటప్పుడు మాత్రం అది మనకి అనుకున్న రిజల్ట్ ఇవ్వదు. సో డ్రీమ్ వీవర్లో మనకి ప్లేస్ హోల్డర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ మీకు ఇన్సర్ట్లో ఇమేజెస్ అనే ఒక పర్టికులర్ కేటగిరీలో ప్లేస్ హోల్డర్ అని ఒక టెక్స్ట్ ఉంది. ఇక్కడ ఇమేజ్ ప్లేస్ హోల్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 800 బై దీన్ని ఏమంటారంటే బ్లాగ్ ఫీచర్ ఇమేజ్ అని సెలెక్ట్ చేశాను. దీని విడ్త్ వచ్చి బ్లాగ్ పోస్ట్ అన్నా, ఎందుకంటే స్పేసెస్ ఇవ్వకూడదు. ఇక్కడ నేను 800 బై 600, దీని కలర్ వచ్చి సంథింగ్ జస్ట్ మనకు తెలియడం కోసం ఇది తీసుకున్నాను. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ బ్లాగ్ పోస్ట్. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను. ఏమవుతుంది ఇక్కడ చూడండి బేసిక్గా. సో ఇది బేసిక్గా మనకి విజువల్గా మనకి కొంత రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక బ్లాగ్ పోస్ట్కి సంబంధించిన ఒక పిక్చర్. దీని విడ్త్ హైట్ 800 బై 600 ఉండాలని దీన్ని సెలెక్ట్ చేసి నేను కోడ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఐఎంజీ అనే ట్యాగ్, నేమ్, సోర్స్ విడ్త్, అలాగే హైట్. సోర్స్ లేదు, యాక్చువల్గా ఎంటీ ఉంది. హైట్, ఆల్టర్నేటివ్ టెక్స్ట్, ఇన్లైన్లో వాళ్ళు సిఎస్ఎస్ ఉంది. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు ఇది. ఎప్పుడైతే నాకు ఇమేజ్ రెడీ అయిందో, అంటే క్లయింట్కి రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలాగే రిప్రజెంట్ చేస్తారు సైట్ని. ఒక్కసారి అప్రూవల్ అయిన తర్వాత దీని లోపల యాక్చువల్ లోగోస్, యాక్చువల్ నేవిగేషన్స్, యాక్చువల్ బటన్స్, కంటెంట్ కూడా యాక్చువల్ పెడతారనమాట. ఈవెన్ మీకు లారమ్ ఎపిసోడ్ కూడా డమ్మీ కంటెంట్. ఒక్కసారి మనకు క్లయింట్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తే ఆ యొక్క పర్టికులర్ ప్లేస్ హోల్డర్లో యాక్చువల్ కంటెంట్ మనం ఇన్సర్ట్ చేస్తాం. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీని తర్వాత దీన్ని ఒరిజినల్ ఇమేజ్ని నేను అటాచ్ చేస్తున్నాను. సో డిజైన్ అయిపోయింది, అప్రూవ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేసి ఇది నా ఒరిజినల్ ఇమేజ్ 800 బై 600. ఓకే కొట్టంగానే అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. కానీ Ctrl+Z కొడితే క్లయింట్కి రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో వీటిల్ని ప్లేస్ హోల్డర్స్ అని మనం పిలవాలి. ఓకే. సో సెకండ్ కేటగిరీ వచ్చి మనకి రోల్ ఓవర్. రోల్ ఓవర్స్ అనేది బేసిక్గా 2 టైప్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఒక ఇమేజ్ పైన యూజర్ కర్సర్ మూవ్ చేస్తే ఆ ఇమేజ్ ప్లేస్లో ఇంకొక ఇమేజ్ రావాలి. సో మనం సిఎస్ఎస్లో ఉన్న ఈ సుడో సెలెక్టర్స్ అనేది ఒక మెథడ్. రెండోది జావా స్క్రిప్ట్ ద్వారా కూడా మనం ఇంటరాక్టివ్ ఇమేజ్ రోల్ ఓవర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో డ్రీమ్ వ్యూవర్లో మనకి ఇక్కడున్న ఇమేజ్లో ఉన్న రోల్ ఓవర్ అనేది మనకు యూజ్ చేస్తే బై డిఫాల్ట్ ప్రజెంట్ ఇక్కడ మనకి టోటల్ లైన్స్ వచ్చి 29 లైన్స్ ఉంది. సో జావా స్క్రిప్ట్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తుందో చూద్దాం. ఇన్సర్ట్ ఇమేజ్ రోల్ ఓవర్. ఇక్కడ నేను ఒరిజినల్గా ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో ఒక్కసారి నేను బ్యాక్ వెళ్ళి ఎక్కడున్నాయి సో లెటస్ టేక్ దిస్ ఇమేజ్. ఇది ఒరిజినల్ అనుకుందాం, లేదంటే మీకు సోర్స్ ఎక్కడన్నా ఉన్నాయా? సో ఓకే ఫైన్, ఇదే తీసుకుందాం. సో ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేశాను. కర్సర్ పైకి వెళ్ళినప్పుడు నాకు ఈ ఇమేజ్ రావాలి. ఓకే. కానీ యూజర్ క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ స్కిల్స్ హైదరాబాద్ అనేది జస్ట్ నా బ్రాండింగ్ కోసం పెట్టాను. లేదనుకుంటే యూఐ అండ్ యూఎక్స్ వర్క్షాప్. ఇక్కడ హెచ్టిటిపి, క్యాపిటల్ లెటర్స్ వాడకూడదు, హెచ్టిటిపి www SEO. ఇది రిమోట్, లేదు లోకల్ కావాలంటే బ్రౌజర్లో సెలెక్ట్ చేసి మీకు నచ్చిన పేజ్ ఇచ్చేయచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇది యాక్చువల్గా. కానీ మీరు కోడ్ చూస్తే ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఎంత ఉంది, 29 లైన్స్ వెళ్ళి 53 అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇదంతా జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఇన్బిల్డ్ అయిపోయింది ఇక్కడ స్క్రిప్ట్ అనేది.
సో ఇది మీకు ఫ్యూచర్లో జావా స్క్రిప్ట్ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసినప్పుడు ఇది ఏం అర్థం కాదు మీకు. సో దీన్ని జావా స్క్రిప్ట్ బేస్డ్ రోల్ ఓవర్స్ అని మనం చెప్పొచ్చు. సో దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో F12 ప్రెస్ చేసి ఇక్కడ బ్రౌజర్లో మనం ఇక్కడ కర్సర్ చూడండి, ఇది ఒరిజినల్ ఇమేజ్, కర్సర్ మూవ్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆ పేజ్కి ఆటోమేటిక్గా ఇది హైపర్ లింక్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ బేసికల్గా హైపర్ లింక్ ఆల్రెడీ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ రోల్ ఓవర్స్ ప్లస్ ఇంకొక సెకండ్ వన్ ఏంటి, సో ఇక్కడ చూడండి రోల్ ఓవర్స్ అండ్ ప్లేస్ హోల్డర్స్. సారీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డ్రీమ్ యువర్ తెలుగు సిరీస్ ఫ్రమ్ SEO Skills. స్టే ట్యూన్.